యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12 నుంచి 15 వరకు నరుడెవరు? చనిపోవాడు, నాశనమునకు లోనగువాడు, నాశనమునకు లోనగు వానికి నీవెందుకు భయపడతావు అని దేవుడు మనకు ఆదరణతో కూడిన మాట్లాడుతున్నాడు. బాధ పెట్టువాడు నాశనం చేయడానికి తెగించాడు. బాధ పెట్టువాడు ఏమైనా చేస్తాడు. బాధ పెట్టువాడు నేను కృంగదీస్తాడు. బాధ పెట్టువాడు నీ నాశనము కోరుకుంటాడు. ఎందుకంటే వాడు తెగించాడు. ఇంకా మీరు చదువుకుంటే వారి బాధ పెట్టు వారి క్రోధము ఏమాయను. బాధ పెట్టువాడు ఎక్కడికి వెళ్ళాడు? కనబడకుండా పోయాడు. 14వ వచనం, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. ఆమేన్. ఎందరైతే నిన్ను బాధ పెట్టారో, ఎందరైతే నిన్ను కృంగదీశారో, ఎందరైతే నిన్ను దుఃఖం కలగజేశారో, ఎందరైతే నిన్ను వేధించారు, వారు కనబడకుండా పోయారు. అయితే బాధ అనుభవించిన నీవు మరలా తిరిగి లేపబడ్డావు. ఆమేన్. బాధ అనుభవించిన నీవైతే కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతులోనికి పోడు, చనిపోడట. స్తోత్రం. బాధ అనుభవిస్తావు, కుంగిపోతావు, కానీ నువ్వు గోతులోనికి నువ్వు చనిపోవు.